మీకు ఏమాత్రమైనా వీడు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ కార్తిక్ మిస్ అయ్యాడు, మాకు నందులా అనిపిస్తున్నాడు అంటే డైరెక్టర్ గారి దగ్గరకు వచ్చి, సార్ మాకు నచ్చలేదు సార్, వన్ మోర్ అడగండి హీరో గారితో చేయించండి అని అడగమని చెప్పాను. డే 1 నా దగ్గర వీడియో కూడా ఉంటుంది. ఉంది, వీడియో ఉంది, ఇస్తాను, ఉంది నా దగ్గర. అలా చెప్పాను సార్. అంటే అంత నమ్మాను నేను ఈ క్యారెక్టర్లో యాక్ట్ చేయడానికి స్కోప్ ఉందని. అలా చెప్పాను, వెళ్ళండి. డే 1 చేసేసిన తర్వాత ఓకే చేస్తున్నాం సార్. డే 2 ఒక సీన్లో నాకు కార్తిక్ మైండ్ సెట్ బాగా అర్థమైంది సార్. వాడు ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటనేది ఆ మైండ్ సెట్ అర్థమైన తర్వాత మళ్ళీ డే 1 రీషూట్ అడిగా. అక్కడ నుంచి ఇంకా ప్రెప్ అనేది సార్, నేను కార్తిక్ అయ్యి ఉంటే ఆ సిచ్యువేషన్లో నేను ఏం చేస్తాను అని చెప్పి చాలా సైలెన్స్ని అడిగి సెట్లో వీళ్ళందరినీ, ప్లీజ్ ఒక్క 5 minutes టైం ఇవ్వండి, 10 minutes టైం ఇవ్వండి అని, ఏదో పక్క రూమ్లోకి వెళ్ళి కాదు, ఎక్కడైతే సీన్ చేస్తున్నావో అది నా ఇంటి కింద భావించి, అది నా సోఫా, ఇది నా ఇల్లే అని నేను కార్తిక్లా కూర్చుని నేను సిగరెట్ పట్టుకుని నేను ఇక్కడ కార్తిక్ గడు ఇప్పుడు ఏం చేస్తాడు, నేహ రాకపోతే వాడికి ఎంత షివరింగ్ వస్తుందని చాలా సిన్సియర్గా నేను ఫీల్ అయిన తర్వాత రెడీ అని చెప్పి, ఇంకా రెడీ అయిన తర్వాత అందరూ రెడీగా ఉండాలి. నాకు మళ్ళీ నాకు పోతాడేమో అని భయం. రెడీ డిఓపిక్ చెప్పాను, డార్లింగ్ నేను రెడీ అయినంత లోపు నువ్వు లైటింగ్ చేసుకుని పెట్టుకో, నేను రెడీ అన్నాక మాత్రం ఇంకా రోల్ చేసాను. అలా ఒక టెంప్లెట్ పెట్టుకున్నాను సార్. నేను ఆ సీన్ షార్ట్గా అయ్యే ముందు ఐ వాంటెడ్ టు ఫీల్ దట్ ఒక 5 నిమిషాలు. ఓవర్గా అనిపిస్తుంది సార్. రేసుగురంలో శృతి హాసన్లో నేనే చాలా ఫీల్ అయ్యా, మీకు బయట కనిపించకపోవచ్చేమో కూడా సినిమా చూశాక. చాలా ఆనెస్ట్గా చెప్తాను, కనిపించాలనే కోరిక ప్రయత్నం సార్. బట్ అలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టే సార్. ఒక పర్టికులర్ షెడ్యూల్ చేసినప్పుడు డైరెక్టర్, బ్రో మీరు మాట్లాడారా గీతతో, నన్ను చెప్పమన్నారా? మీరు మాట్లాడారు కదా గీతతో, చెప్పండి. షూట్లో రోజుకి ఒక 100 సిగరెట్లు 150 సిగరెట్లు కలిపించేవాడిని. తలనొప్పి వచ్చేది ఇంటికి వెళ్ళి. నాకు తలనొప్పి వచ్చేసేది, చిరాకు వచ్చేసేది, అరిచేసి సిగరెట్లు అంటే ఆబ్వియస్లీ ముందు నుంచి ఈ నరాలు ఇవన్నీ ఇలా ఉబ్బిపోయి ఇలా ఉండేవి సార్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు నేను గీత గారితో మాట్లాడి, ఈ షెడ్యూల్ జరిగినంతసేపు మా హీరో ఏమన్నా కొంచెం ఇంట్లో విలన్లో నటిస్తే మీరు దయచేసి ఏమనుకోకండి అమ్మా, మనోడు క్యారెక్టర్లో ఉన్నట్టున్నాడు అని చెప్పాడు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ క్యారెక్టర్ కూడా నేను క్యారీ అవ్వలేదు సార్. బట్ ఈ సినిమా జరిగినంత వరకు ఒక పెద్ద షెడ్యూల్స్ 2 మాత్రం గీత మేడ్ ష్యూర్. అంటే నేను ఏదో ఇంటికి వెళ్ళి బిహేవ్ చేసి, గీత ఎక్కడున్నావు రా ఏంటి అలాగే ఏం చేస్తానని కాదు సార్. బట్ జస్ట్ రూమ్లోకి వెళ్ళి నేను ఇంకా తలిపేసుకున్నాను. నేనేదో బిహేవ్ చేస్తానని కాదు, నాకు హెడ్ స్పేస్ చాలా హెవీగా అయిపోయింది సార్. అంటే అలిసిపోయి గురక పెట్టి పడుకుని అలా పడిపోయేవాడిని అసలు. నాకు అంటే పొద్దు నుంచి కార్తిక్లా ఉండి నాకు 3-4 గంటలు దాన్ని చేసి అప్పుడు అన్వైండ్ అయ్యి అప్పుడు పడుకునేవాడిని. సో ఇంట్లో పిల్లలు వచ్చి ఆడుకుని నేను ఏదైనా అంటే ఆ స్పేస్లో లేను. రూమ్లోకి వెళ్ళాను, భోజనం చేస్తాము, నేను ఒక్కడనే కూర్చొని ఏదో రీల్స్ చూసుకోవటం ఏవో చూసుకొని ఆ తర్వాత అలా ఆ స్కెడ్యూల్ వరకు. కొన్ని స్కెడ్యూల్స్ వేరే నార్మల్గా చేశాను. ఓవర్గా అనిపిస్తే దయచేసి ఆడియన్స్ నన్ను ట్రోల్ చేయకండి. నా ఎఫర్ట్ నేను పెట్టింది జెన్యూన్గా చెప్తున్నాను సార్, బికాజ్ యూ వాజ్ సో రవి క్యారెక్టర్ కోసం సార్. అన్న